వెల్కమ్ టు 9 వైబ్స్. మనకు స్వాతంత్రం రాకముందే నిజాం పరిపాలనలో హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగాయి. అలాంటి బస్సులను మళ్ళీ హైదరాబాద్ రోడ్లపై తిప్పాలని టీఆర్ఎస్ ఎంతో చొరవ తీసుకుని డబుల్ డెక్కర్ బస్సులను తిప్పింది. ఒకప్పుడు జంట నగరాల్లో గంభీరంగా తిరిగిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు గత 4 నెలలుగా మళ్ళీ కనిపించట్లేదు. అయితే మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి కూడా లేదంటున్నారు. నాడు తీవ్ర నష్టాలు రావడంతోనే వాటిని సంస్థ క్రమంగా వదిలించుకుంది. ఈ మేరకు అశోక్ లేలాండ్ అనుబంధ స్విచ్ మొబిలిటీతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. హైదరాబాద్లో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతున్నాయని వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. 3 ఏళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫోటోను షేర్ చేసి మన హైదరాబాద్లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే చాలా బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా అప్పటి మంత్రి కేటీఆర్ను కోరారు. దానికి ఆయన సానుకూలంగానే స్పందించారు. డబుల్ డెక్కర్ బస్సులు నడిపే అవకాశాన్ని ఒకసారి పరిశీలించాలని తెలంగాణ రవాణా శాఖకు సూచించారు. దీనికి రవాణా శాఖ కూడా ఓకే చెప్పేసరికి ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను నడిపింది. అయితే ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ వంతెనలు లేని మార్గాలను ఫస్ట్ ఎంపిక చేసింది. దీంతో సుచిత్ర మీదుగా సికింద్రాబాద్, మేడ్చల్ మధ్య బాల్నగర్ మీదుగా సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు, అమీర్పేట్ మీదుగా కోటి నుంచి పటాన్ చెరు, సిబిఎస్ నుంచి జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెనల మీదుగా డబుల్ డెక్కర్ నడపాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులు సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ బస్సుల సరఫరా టెండర్లు దక్కించుకుంది. అయితే ధర ఇంకా ఖరారు కాలేదు. అంతా ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఫ్లైఓవర్ల వల్ల డబుల్ డెక్కర్ బస్సులు నడపడానికి ఇబ్బంది అని తెలిసినా కూడా అప్పటి మంత్రి కేటీఆర్ ఒత్తిడితో ఆర్టీసీ అంగీకరించింది. ప్రభుత్వం మారడంతో ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ సర్వీసుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఈ సందర్భంలో డబుల్ డెక్కర్ జోలికి వెళ్ళొద్దని నిర్ణయించుకుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.